హాయ్ హలో వెల్కమ్ టు శ్రద్ధ అమూల్య వ్లాగ్స్. అవునా, ఇప్పుడు 3 మూవీస్ వస్తున్నాయి కదా కొత్తవి. థియేటర్లో ఏ మూవీ చూద్దాము? 3 థియేటర్లో చూడడం అంటే కష్టం ఒక ఆబ్వియస్గా. ఒకటి ఏది బెస్ట్ ఉందో అది థియేటర్లో చూద్దాము, ఇంకొకటి మాత్రం ఇంకా 2 మాత్రం ఓటీటీలో చూడడం బెటర్. అవునా, ఓటీటీ అంటే గుర్తొచ్చింది, ఎన్ని ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఏ మూవీ ఎన్ని వస్తుందో తెలియదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుందా, ప్రైమ్లో వస్తుందా, సోనీ అవును అవును అవును, చాలా ఉన్నాయి. జీ5 ఉంది, చాలా ఉన్నాయి అసలు. ఇప్పుడు జియో సినిమా అని చెప్పేసి అసలు మళ్ళీ ప్రతిదానికి డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. ఒక్కటి అంటారు మళ్ళీ కెనడా సబ్స్క్రిప్షన్ వేరే ఉంది, ఇండియాలో సబ్స్క్రిప్షన్ వేరే ఉంది. అవును అవును, ప్రైజెస్ డిఫరెంట్. నేను యూట్యూబ్ ప్రీమియర్ కూడా తీసుకున్నా. ఈ యాడ్స్ రావు, ఒక్కసారి పిల్లలకి వితౌట్ యాడ్స్ యూట్యూబ్ చూడడం అలవాటు చేసేసి. అండ్ ప్రైమ్లో కూడా అక్క సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక కూడా యాడ్స్ ఇస్తున్నాడు, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పే చేస్తే యాడ్స్ రావంట. అది యాడ్స్ కాదే, ఎన్నున్నాయి తెలుసా? ఒక్క వీడియోలో 6-7 యాడ్స్, ఎవ్రీ యాడ్ మోర్ దెన్ మినిట్ ఉంటుంది. అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ అండ్ ఏంటి సినిమా మధ్యలో కూడా ఇస్తున్నాడు యాడ్. అవును, మొత్తం త్రూ మూవీ. ఫస్ట్ ఏమో సినిమా స్టార్టింగ్ వేస్తుండే, తర్వాత సినిమా ఎండ్ వేస్తున్నాడు. ఇప్పుడైతే సినిమా మధ్యలో కూడా వేస్తున్నాడు. అసలు సినిమా చూడాలో వద్దా అన్నట్టు అయిపోయింది మొత్తం. అసలు ఈ ఓటీటీ ఇవన్నీ వచ్చినాక యాక్చువల్లీ సాంగ్స్ కూడా నాకు ఫార్వర్డ్ చేయడం అలవాటు అయింది. అట్లాంటిది అడ్వర్టైజ్మెంట్స్ అవి ఫార్వర్డ్ చేయలేము, స్కిప్ చేయలేము. అసలు ఈవెన్ పిల్లలు అయితే అమ్మ యూ స్కిప్ అమ్మ అంటే అవి స్కిప్ చేయలేదు నాన్న. యూట్యూబ్ లో స్కిప్ అనే ఆప్షన్ ఉంది కానీ అసలు దీంట్లో అయితే అసలు స్కిప్ ఆప్షన్ కూడా లేదు. యూట్యూబ్ లో ఎక్కడ నాన్న, ఇప్పుడు కొన్ని ఇంతకుముందు ఒక్కటే యాడ్ వచ్చేది, ఇప్పుడు 2-3 యాడ్స్ వస్తున్నాయి. ఫస్ట్ యాడ్ నువ్వు స్కిప్ చేయలేవు. నెక్స్ట్ యాడ్ విల్ బి ఇన్ 2 seconds or 3 seconds అంటది. ఆ నెక్స్ట్ యాడ్ మళ్ళీ ఇంకో 10 seconds తర్వాత అప్పుడు స్కిప్ చేయగలుగుతాం. టూ మెనీ యాడ్స్ అసలు. అసలు ఏదైనా పెట్టి వర్క్ చేసుకుందాము అని అంటే పెట్టినంతసేపు నెక్స్ట్ యాడే వస్తుంది. అసలు అది పెట్టి వర్క్ చేసుకోవాలి అన్న థాటే వస్తలేదు అసలు. ప్లస్ ఇప్పుడు కొన్ని షోస్ ఉంటాయి కదా నాన్న, ఇప్పుడు నేను ఇట్లనే ఏదో యాడ్ చూస్తా, అరే ఈ షో స్టార్ట్ అవుతుంది, ఇది ఆహాలో వస్తుంది అని అంటాడు. ఆహాని సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాక ఆ షో ఎంత నాన్న, మనం ఏమన్నా నెల 8 episodes తీస్తారు. అసలు వీకెండ్ ఇట్లా 1 గంట 2 గంటలు కూర్చొని మొత్తం 8 episodes అయిపోగొట్టేస్తాను. నెక్స్ట్ ఇంకేదైనా షో చూస్తా, అది ఆహాగా రాదే జీ5. మంచి మూవీస్ కూడా అంతే, ఒక మూవీ మంచిగా ఉంది నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నెక్స్ట్ మూవీ అసలు మనం చూడలేని మూవీ వేస్తాడు దాంట్లో. అసలు ఒక్కొక్క షో ఒక్కొక్క మూవీ కోసం మనం ఎన్ని సబ్స్క్రిప్షన్స్. అండ్ ఇప్పుడు ఏం చేసిండంటే నెట్ఫ్లిక్స్ అయితే $25 అన్న $28 చేసినాడు మంత్లీ. అది కూడా ఓకే. ఇంతకుముందు మనం ఏం చేసినాం, కొన్ని సబ్స్క్రిప్షన్ నువ్వు తీసుకో, కొన్ని నేను తీసుకుంటా, మనం షేర్ చేసుకుందాము ఇట్లా అనుకున్నాము. ఇప్పుడు ఏంది, కొందరు ఈ డివైస్లో నువ్వు లాగిన్ అయితే ఆ డివైస్లో ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది. అవును అవును, కొన్నిసార్లు అయితే నువ్వు ఈ యూజర్ ఈ ఐడి మీద ఇన్ని కంటే ఎక్కువ డివైస్ లాగిన్స్ నువ్వు చేయలేవు. ఓకే సరే, నేను కొన్నిసార్లు పేరెంట్స్కి పెట్టిస్తాను. సరే నువ్వు నేనంటే ఓకే సైన్ ఇన్ చేసేస్తాం. పేరెంట్స్ ఎట్లా సైన్ ఇన్ చేస్తారే వాళ్ళకి మనం అంటే కొందరు చేసుకుంటారు అనుకో, బట్ కొందరికి ఎట్లా నేను మనమే సైన్ ఇన్ చేసి అమ్మ మొత్తం రెడీ చేసి పెట్టినా, నువ్వు జస్ట్ యాప్ మీద వత్తితే చాలు. ఫస్ట్ హాట్స్టార్ కూడా సేమ్ ఉంటుండే, ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ అంట. అదైతే మరీ అన్ని సీరియల్స్ అన్ని దాంట్లోనే చూస్తారు కదా. అసలు మళ్ళీ మూవీస్ సపరేట్, సీరియల్ సపరేట్ అంట. కొన్ని షోస్ నాకు ఇక్కడ హాట్స్టార్ అలవాటైంది, ఇండియాకి వెళ్ళినాక హాట్స్టార్ పనిచేయదు, అక్కడ సపరేట్. అది కూడా మన దానికి ఇండియన్ నెంబర్ ఉండాలి లాగిన్ అవ్వాలంటే. నువ్వు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ నెంబర్తో అక్కడ లాగిన్ అవ్వవు. సరే ఇండియన్ నెంబర్ ఏదో రకంగా ఉంది, లాగిన్ అయిపోయినావు. మళ్ళీ అక్కడ నువ్వు అదేంటి పర్ డివైస్ అయితే ఇంత, మొబైల్ వర్జన్లో అయితే ఇంత అని ఉంది. సో అది కూడా అయిపోయిందా, సరే తీసుకున్నా. లాస్ట్ టైం అమ్మమ్మకి అంటే తీసుకుని మొత్తం నేను చేసి ఇచ్చినాక అదేమైంది, సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి నేను పేరెంట్స్కి చేయగలగాలి కదా, ఇండియా కెనడా నుంచి నేను ఇండియాలో సబ్స్క్రిప్షన్ చేయగలగాలి. అది ఎంత చేసినా అయితే లేదు, ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇండియన్ ఫోన్ నెంబర్కి SMS వస్తుంది, మా దగ్గర ఇండియన్ ఫోన్ నెంబర్ తెచ్చుకోలేదు. అందుకే నేను ఏం చేసినా మొన్న ఈ సబ్స్క్రిప్షన్స్ కొన్ని ఇండియా ఉన్నాయి కదా, సో ఆ ఇండియా నెంబర్ నేను ఇక్కడ ఇంకో ఫోన్లో పెట్టుకొని సబ్స్క్రిప్షన్స్కి వాటికి ఇట్లా మెసేజెస్కి అన్నిటికీ ఇదే వాడుతున్నాను. ఇక్కడ తెచ్చుకొని ఇండియా నెంబర్ వాడుతున్నాను.
మళ్ళా ఈవెన్ ఏమంటారు అది పేటిఎం అవన్నీ ఉంటాయి కదా, వాటితోనే కడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ పనిచేస్తలేవు, ఇక్కడ సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. అవును. మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఏంటి నీ అకౌంట్ వాడితే నా అకౌంట్ వాడలేదు మనం. అవును చాలా అసలు. ఇవన్నీ కాకుండా అదేదో ఐపీటీవీ అని ఉంటుంది, దాంట్లో అన్ని మూవీస్ వస్తాయి అని అనుకున్నాము. కానీ ఎంతైనా మన ఈ వీటిలో ఉన్నంత క్లారిటీ అందులో ఉండదు. ఉండదు అస్సలు. మళ్ళీ అది మధ్యలో కొన్నిసార్లు పాజ్ ప్లే అంటే అదే స్టాప్ అవ్వాలి. అసలు దీనికంటే మనము చిన్న ఉన్నప్పుడు కేబుల్ టీవీలకు ఇంత కట్టాలా అంత కట్టాలా అని అనుకుంటుండే అసలుకి. ఇప్పుడు ఏమో మనం ఇంత ఒక్క ఛానల్ తీసుకోవాలంటే ఇంత పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ టికెట్ ప్రైసెస్ యాక్చువల్లీ ఎక్కువ అనుకుంటున్నాం 3 సినిమాలకి. కానీ జస్ట్ ఇమాజిన్ 3 వేరే వేరే వాటిలో వస్తే 3కి నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాక్చువల్లీ అంతే. ఆ మూవీ చూసుకొని ఎట్లుంటాయంటే మనం అట్టి ఆ మూవీ కోసమే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, మనం రెగ్యులర్గా చూసేది రావాలి. కానీ ఇంకా తప్పదు. సో దానివల్ల మనకు టికెట్ ప్రైస్ యాక్చువల్లీ వచ్చేస్తుంది, ఆ సబ్స్క్రిప్షన్ పోతుంది. ఇంకా ఈ సబ్స్క్రిప్షన్తో ఇంకోటి ఏంటి, ఆటోమేటిక్ పేమెంట్స్. ఒక్కసారి ఏంటి ట్రయల్ వర్షన్ వాడదాం, దాని తర్వాత ఆటోమేటిక్లీ డిడక్ట్ అవుతుంది. కావాలంటే మీరు ఈ డేట్ కంటే ముందు క్యాన్సిల్ చేయండి, మీకు మనీ కట్ అవ్వదు అంటాడు. మనం ఆ టైంలో ఆ షో మీద ఇంట్రెస్ట్ ఉంది, మనం ఓకే ఏం కాలే ట్రయల్ పీరియడ్ కావాలని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనుకుంటాం. 1 ఇయర్ అయిపోయినాక కూడా నేను క్యాన్సిల్ చేయని ఉండే కరెక్ట్ ఆ టైంకి గుర్తురా ఉన్నాను. రిమైండర్ పెట్టుకున్నా, కొన్నిసార్లు రిమైండర్ పెట్టుకున్నాక కూడా ఏమవుతుందంటే అది సరేలే ఇంకో రాత్రికి చేసేద్దాము, ఇంకో 2 days ముందే పెట్టుకుంటా. అయినా కూడా పోనీ నెక్స్ట్ డే చేద్దాం, యాక్చువల్లీ 2 days తర్వాత కదా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా. కానీ చెయ్యనా, సరే డేట్ అయిపోతుందా, ఇది 1 year ఉంది, ఎట్లాగో కట్టేసినాం పైసలు. సో 1 year తర్వాత అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు కట్ చేసి అది అట్లా ఇయర్ పాస్ అయినవి కూడా 1-2 ఉన్నాయి నా దగ్గర. అసలు ఎన్ని ఉన్నా సరిపోతలేవు. అండ్ డే బై డే ఎక్కువ వస్తూనే ఉన్నాయి, ఏదో ఒకటి వస్తుంది అండ్ ఏదో ఒక న్యూ మూవీ వస్తుంది. అవును. మొన్న ఇన్స్టాగ్రామ్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే నేను ఏదో చూసిన, ఇది ఒక్క యాప్ తీసుకోండి ఇండియాలో ఉన్న అన్ని యాప్స్ షోస్ అవి వస్తాయని. నేను యాక్చువల్గా సేవ్ చేద్దామని మర్చిపోయినాను, అది ఏం యాప్ చూద్దామని. ఇప్పుడు నాకు అది ఎన్నిసార్లు స్క్రోల్ చేసినా నాకు అది మళ్ళీ వస్తలేదు. నేను అదే ఇంటే చెప్పిన అట్లా ఏదన్నా మీకు అనిపిస్తే నాకు చెప్పండి, అది ఒక్కసారి అది తీసుకొని చూద్దాము అది ఎట్లా పని చేస్తుందని. సో ఎంతైనా సేవ్ కదండి, మనం ఆడిన సేవ్ చేసినవన్నీ నీకేమయ్యేటట్టు. ఒకవేళ మీకు కూడా ఏమన్నా తెలిస్తే ఆ యాప్ ఏదో చెప్పండి, మాకు కూడా యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి. ఇదండి మా సబ్స్క్రిప్షన్ గోలా. మీ ఇంట్లో కూడా సేమ్ ఉంటుంది అనుకుంటా కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అంటిల్ దెన్. బాయ్.